ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఒరిస్సాలో ఒక దేవసేవకుని ఒక పాస్టర్ని ఏం చేస్తున్నారంటే, జై శ్రీరామ్ చెప్పలేదని చెప్పి ఆవు పెండ తీసి నోట్లా తినుమని చెప్పి ఇస్తున్నారు. చూస్తున్నారా ఎంత పెద్ద ఘోరం. జై శ్రీరామ్ అని చెప్పకపోతే ఆవు పెండని ఏం చేస్తున్నారంట, తినిపిస్తున్నారంట. ఇంకొకటి ఏమవుతుందంటే, ఏదో గ్రామంలో ఇంట్లో వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటే కొంతమంది హిందూస్ వచ్చి ఏం చేస్తున్నారంటే, మీరు ఎట్లా చేసిర్రు, మీ ఎవరు పుట్టిర్రు, ఈ మాటలన్నీ చెప్తున్నారు. వాళ్ళు ఎవరు? మాల వేసుకున్న వాళ్ళు, దీక్షను ఉన్నవాళ్ళు అట్లా చేయడం అనేది చాలా తప్పు. చాలా అంటే చాలా తప్పు. వాళ్ళ మాలలో ఉండి ఇట్లాంటి చేయడం అనేది ఆయన లోపల నుంచి తీసుకొచ్చి మాట్లాడి కొట్టిది ఆయన. ఇంకా బాగా కొట్టేసారు. ఇట్లాంటి విషయాలు ఏం చేస్తుంది మన దేశం జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి. మనం ప్రార్థన చేయాలి. మన దేశం గురించి భారంగా ప్రార్థన చేయాలి. అన్నిటితో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనుషులకి జీవితానికి గ్యారెంటీ అనేది లేదు. ఎప్పుడు చనిపోతాడని తెలియదు. సిచ్యువేషన్ ఎప్పుడు ఉంటుంది అని కరెక్ట్గా తెలియదు ఆయనకి. అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఉన్నంత వరకు మనం చనిపోయినా పర్లేదు, వాళ్ళు మనల్ని చంపేసినా పర్లేదు, దేవుని కోసమే జీవిస్తూ, దేవుని కోసమే, ఆయన కోసమే మనం జీవించి చనిపోవాలి. ఆ టార్గెట్ అనేది మనం పెట్టుకోవాలి. ఏదైనా పర్లేదని చెప్పి ఆయన కోసం మనం చావడానికి రెడీ అని చెప్పి అన్నట్టు మనము సిద్ధంగా ఉండాలి. మనకు చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనకిచ్చింది రెండు విషయాలు ఏం తెలుసా? మొదటిది, వాళ్ళని మనము క్షమించాలి. యేసుక్రీస్తు సిలువలో ఎట్లా, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి అని చెప్పండి. మనం క్షమించాలి వాళ్ళని. వాళ్ళు ఏదైనా క్షమించాలి. రెండోది మనం ఏం చేయాలంటే, మొదటిది ఏం చేయాలి? మనం క్షమించాలి. రెండోది ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ రెండు విషయాలు మనం చేయాలి. చేస్తూ మన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ఇంకా ఇలాంటి ఎక్కడ జరుగుకుండా మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా? అందరూ ప్రార్థన చేస్తారని చెప్పి నమ్ముతున్నాను, విశ్వాసిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.